ఈరోజు చండూరు మండలంలోని బంగారుగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5వ విడత ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఆశా వర్కర్లు కూడా దీంట్లో గ్రామాల్లో ఉన్న వృద్ధ మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కంటి చూపు సమస్యతోటి అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న వృద్ధులను ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు టెస్ట్ చేయడం జరుగుతుంది. శంకర హాస్పిటల్, ఫినిక్స్ అండ్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఈ 3 సంస్థలు కలిసి పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున గత 6 నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా నిరంతరంగా ఈ పేదలకు కంటి సమస్య అనేది మునుగోడు నియోజకవర్గంలో ఉండకుండా ఏది ఏమైనా సరే మునుగోడు నియోజకవర్గ పేదలకు అందరికీ కూడా ఉచితంగా కంటి చికిత్స అందించాలనే లక్ష్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా శంకర హాస్పిటల్ వాళ్ళ నేతృత్వంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఒక భాగస్వామ్యంతో కూడా మునుగోడులో ఒక కంటి ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినాయి. ఎందుకంటే వీళ్ళందరినీ హైదరాబాద్ తీసుకుపోయి సర్జరీ చేయాలంటే 3 రోజులు పడుతుంది. అదే మునుగోడులో అయితే నెక్స్ట్ డేనే మనం డిశ్చార్జ్ చేయొచ్చు, కాంట్రాక్ట్ చేస్తే. చాలా దగ్గర కాబట్టి చాలామంది ఇప్పుడు కొంచెం హైదరాబాద్ అంటే భయపడుతున్నారు. కానీ మునుగోడులో తప్పకుండా ఏర్పాటు చేస్తాం రాబోయే 2-3 నెలల్లో. చేసిన తర్వాత దాదాపు కొన్ని వేల మంది మునుగోడుతో పాటు నగరికల్, నల్గొండ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలందరూ కూడా వచ్చి ఫ్రీగా చేసుకోవచ్చు ఆపరేషన్, డబ్బులు లేకుండా. వాళ్ళు ఇప్పుడు పిల్లలు వాళ్ళని ఉదయం తీసుకొచ్చి సాయంత్రం తీసుకుపోవచ్చు, లేదంటే సాయంత్రం తీసుకొచ్చి టెస్ట్ చేయించి ఆపరేషన్ ఇచ్చి తెల్లారి ఈవినింగ్ తీసుకుపోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నామని తెలియజేస్తుంది. సార్, కాళేశ్వరం గురించి అది కేవలం డబ్బుల కోసం ఆనాడు అవసరం లేకున్నా సరే 1,00,000 కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్ల కోసం తుమ్మిడిగట్టి దగ్గర నీళ్లున్నా సరే కాదని మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు. అది డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి చోటు చేసుకుంది. కాబట్టి కారకులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 1,00,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన దానికి బాధ్యులు ఎవరైతుండ్రో వాళ్ళని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసి వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి. సార్, ఇంకో గొర్రెల స్కామ్ కూడా నడుస్తుంది. గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రనేడ్ మాఫియా, భూముల, నేను చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంకా ఎవరిని కూడా కఠినమైన చర్యలు తీసుకోలేదని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నా ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఇది బంగారు కదా, అందరు బంగారు కదా. మళ్ళీ నీ 2 కన్ను కూడా మళ్ళీ అవసరమైతే ఎందుకు పెడుతురే ఏం కాదు నీకు.